అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న ఈజీ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి సొరకాయ చెక్కలండి. అది కూడా చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే సొరకాయను కూడా వెయిట్ లాస్లో బాగా యూస్ చేస్తారు కాబట్టి వెయిట్ లాస్కి కూడా బాగా పనికొస్తుందండి. డిన్నర్ టైంలో మనం రైస్ స్కిప్ చేసి ఇలాంటివి కనుక చేసుకొని తింటే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా ఫోల్డ్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అయిపోతాయండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను సగం సొరకాయ తీసుకున్నానండి. అది మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా తురిమిన అల్లం ముక్కలు, కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే దీంట్లోకి ఇష్టం ఉంటే శనగపప్పు కూడా నానబెట్టి పెట్టుకోవాలండి. నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి సొరకాయని ఇలా చిన్నగా తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు బౌల్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ బాగా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం. శనగపప్పు ఇలా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా చేయితో బాగా ఒత్తుతో కలుపుకుంటే సొరకాయలో ఉన్న వాటర్తోనే ఇవన్నీ బాగా కలిసిపోతాయి. ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా మెల్లిమెల్లిగా వేస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ సరిపోయేలాగా చూసుకొని కలుపుకోవాలి. సొరకాయలోని వాటర్తోనే ఈ పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం రొట్టెలు చేసే పీట పైన ఇలా ఒక కర్చీఫ్ని కానీ కాటన్ క్లాత్ని కానీ తడిపి వేసుకోవాలి. అంతలోపు స్టవ్ వెలిగించి పక్కన ప్యాన్ పెట్టుకోవాలండి. దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని చిన్న సైజులోకి తీసుకొని ఇలా చేయితో స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా చేయితో నొక్కుతూ చెక్కల సైజులోకి చేసుకుంటున్నానండి నేను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం బాగా వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు దీనిపైన ఇలా మెల్లిగా చేయి పైన వేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకుంటూ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న దాన్ని స్టవ్ పైన పెనం పైన వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని ఒకవైపు బాగా కాలనివ్వాలి. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిపోతుందండి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేలాగా కాల్చుకోవాలి. అప్పుడు లోపల ఇక్కడ పచ్చిగా తగలకుండా ఉంటుంది. చూడండి, నేను మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చెక్కల్ని చాలా సులభంగా కాల్చుకోవచ్చండి. ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలాగే అన్నీ ఇలా తక్కువ ఆయిల్తో కాల్చుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం కాబట్టి మిగతా చెక్కల్లా కాకుండా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి, నేను మీకు ఒకటి మడిచి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది.
ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా ఈజీగా ఈవినింగ్ స్నాక్ని రైస్ ఫ్లోర్తో చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ టేస్టీ వైబ్కి తప్పకుండా కావాలి కాబట్టి టేస్టీ వైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.